ఈ 3 కలర్స్ తీసుకున్నాను ఆరెంజ్ కోసమని. ఫస్ట్ మిడిల్లో మనకి ఎల్లో వస్తుంది, ఓకేనా. ఎల్లో తీసుకోవాలి. హుక్ ఏమో 3.mm తీసుకున్నాను, ఓకేనా. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేయాలి, మనము మ్యాజిక్ రింగ్ చేసుకోవాలి. మ్యాజిక్ రింగ్ వేసి 6 సింగిల్ క్రోషియా చేయాలి. 1 2 3 4 5 6 ఓకేనా. తర్వాత టైల్ థ్రెడ్ని కొంచెం టైట్గా ఆగేసి ఫస్ట్ స్టిచ్లో ఫస్ట్ చైన్ ఉంది కదా, ఫస్ట్ చైన్లో మనము స్లిప్ నాట్ వేసేయాలి. ఇక్కడ స్లిప్ నాట్ వేసి నెక్స్ట్ ఒక చైన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇంక్రీజ్ చేయాలి, ఒక్కొక్క చైన్లో 2 చైన్స్ వేయాలి, ఇంక్రీజ్ చేయాలి, ఓకేనా. సింగిల్ క్రోషియానే చేయాలి. ఫస్ట్ మొత్తం సింగిల్ క్రోషియాతోనే చేస్తాము. 2 చైన్స్ వేస్తాం ఫస్ట్. ఇక్కడ ఫస్ట్ సెకండ్ రోని 2 చైన్స్. థర్డ్ రో కూడా సేమ్ ఇదే ఎల్లో కలరే వేయాలి. ఇక్కడ ఫస్ట్ స్టిచ్లో స్లిప్ నాట్ వేసేయాలి. ఇక్కడ సింగిల్ స్టిచ్ చేసేసి థర్డ్ రోని ఒక ఇంక్రీజ్ ఒకటి సింగిల్ క్రోషియా సింగిల్ స్టిచ్ వేసి ఒక ఇంక్రీజ్ ఒక స్టిచ్లో ఒక ఇంక్రీజ్ చేయాలి, ఒకటి సింగిల్ స్టిచ్ చేయాలి, నెక్స్ట్ 2 స్టిచెస్ చేయాలి, 2 ఇంక్రీజ్ చేయాలి, ఓకేనా. మనకి సర్కిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకటి సింగిల్ క్రోషియా చేయాలి, తర్వాత ఒక చైన్లో 2 క్రోషియా చేయాలి. ఇలాగా ఇప్పుడు 2 క్రోషియా చేస్తున్నాను. తర్వాత సింగిల్ క్రోషియా, తర్వాత సింగిల్ క్రోషియా 2 టైమ్స్ చేస్తున్నాను. తర్వాత 1 టైం సింగిల్ క్రోషియా, తర్వాత 2 టైమ్స్ సింగిల్ క్రోషియా, ఓకేనా. తర్వాత సింగిల్ క్రోషియా, తర్వాత 2 టైమ్స్ సింగిల్ క్రోషియా ఒకే చైన్లో. టోటల్ ఇలాగే మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఈక్వల్గా వస్తుంది, సర్కిల్ రౌండ్గా వస్తుంది. లేకపోతే హెచ్చు తగ్గులుగా వస్తుంది, సర్కిల్ అనేది మనకి కంప్లీట్గా రాదు. 2 చైన్స్ అండ్ లాస్ట్ స్టిచ్ సింగిల్ చైన్ వేసిన తర్వాత 3 రౌండ్స్ వేసాను. నెక్స్ట్ రౌండ్ కూడా ఇలాగే వేసుకోవాలి. మళ్ళీ స్లిప్ నాట్ ఇక్కడ సింగిల్ క్రోషియా చేసి ఒక సింగిల్ క్రోషియా, తర్వాత డబుల్ క్రోషియా 2 టైమ్స్, 1 2 అలాగా. సేమ్ ఫోర్త్ సర్కిల్ అలాగే వేయాలి. 4th సర్కిల్ని కంప్లీట్ చేసాము. ఇంకా ఈ థ్రెడ్ని కట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఈ థ్రెడ్ని మనము లోపలికి ఇన్సర్ట్ చేసేద్దాము. ఇది ట్యాగ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వైట్ కలర్ తీసుకున్నాము.
ఇక్కడ హాఫ్ క్రోషియా చేయాలి. ఈ సర్కిల్ మొత్తము ఇంక్రీజ్ చేసేది ఏం లేదు, సేమ్ హాఫ్ క్రోషియా చేసేయాలి. ఓకేనా? ఈ సర్కిల్ మొత్తము 1 స్టిచ్చెస్ 1 స్టిచ్ చేయాలి. సింగిల్ స్టిచ్ చేయాలి. ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క హాఫ్ క్రోషియా, ఒకటి హాఫ్ క్రోషియా చేయాలి. మొత్తం టోటల్ సర్కిల్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. టోటల్ సర్కిల్ కంప్లీట్ చేసుకుందాం. ఇలాగే సర్కిల్ కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ స్టిచ్లో మనం స్లిప్ నాట్ వేసి కట్ సింగిల్ స్టిచ్ చేసి కట్ చేసుకోవాలి. సేమ్ దీన్ని కూడా మనం బ్యాక్ సైడ్కి ఇన్సర్ట్ చేసుకోవాలి. పూర్తి సర్కిల్ని ఇలాగ కంప్లీట్ చేసుకున్నాను. ఓకేనా? నీట్గా ఉంది చూడండి వెనక బ్యాక్ సైడ్. ఇప్పుడు ఆరెంజ్ కలర్తో ఓకేనా? సారీ, హాఫ్ క్రోషియా చేస్తున్నాను మొత్తము. మొత్తం హాఫ్ క్రోషియా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇలా అయిపోయింది స్టిచ్. ఫస్ట్ ఎండింగ్కి వచ్చాము. ఇక్కడ స్లిప్ నాట్ వేసేస్తే కట్ చేసేద్దాం. మనకి ఆరెంజ్ లాగా కనిపిస్తుంది కదా, సేమ్ మనకి ఇలా స్టిచ్ చేసుకొని పిల్లల డ్రెస్సులకి, టీషర్ట్స్కి, ప్లెయిన్ టీషర్ట్స్కి, అండ్ త్వరలో రాఖీ వస్తుంది, రాఖీలాగా యూజ్ చేయొచ్చు. క్రియేటివ్గా
కుందన్స్ అంటించుకోవచ్చు చక్కగా. ఇక్కడ నేమ్స్ రాయొచ్చు దీనిపైన, హ్యాపీ రక్షాబంధన్ అని. ఇప్పుడు వైట్ థ్రెడ్ కొంచెం తీసుకొని ఇక్కడ నాట్ వేయట్లేదు, బ్యాక్ సైడ్ నాట్ వేయకుండా సెంటర్లో మిడిల్ని ఇన్సర్ట్ చేసుకోండి. ఇది ఇలా పట్టుకోండి, కొంచెం పట్టుకున్న తర్వాత ఇక్కడ నాట్ వేయండి. మళ్ళీ సేమ్ మిడిల్లోకి ఇన్సర్ట్ చేసి మళ్ళీ సేమ్ ఈ కార్నర్, సేమ్ ఈ లైన్, సేమ్ ఈ ఇక్కడ వైట్ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్కి లైన్ ఆపోజిట్గా వేయండి. మళ్ళీ సేమ్ నాట్ మిడిల్లో నుంచి ఇలా ఆపోజిట్లో వేయాలి. మన ఆరెంజ్ రెడీ అయిపోయింది. ఓకేనా, ఇది డ్రెస్సెస్ పిల్లలతో మనం ఇలాగా స్టిచ్ చేయించవచ్చు. వాళ్ళకి క్రియేటివ్గా ఉంటుంది. వాళ్ళకి డ్రెస్సెస్ టీషర్ట్స్ పైన మనం స్టిచ్ చేయొచ్చు. రాఖీగా కూడా యూజ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఒకటి తయారు చేశాను. ఇదిగోండి ఇలాగా సింగిల్ క్రోషియా చేసాను. ఇక్కడ సింగిల్ చైన్స్ వేసాను, ఓన్లీ ఇలాగా ట్యాగ్స్ వేసాను. ఓకే, అటాచ్ చేసాను అంతే. ఓకేనా, మన రాఖీగా కూడా యూజ్ చేయొచ్చు చేతికి. ఓకేనా, వీడియో కనుక నచ్చినట్లయితే నా వర్క్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.